ఒకసారి దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు శిల వంటి మన హృదయం ఏమవుతుంది? కరిగిపోతుంది. క్రీస్తు ప్రేమ మనం అర్థమైనప్పుడు, అనగా నీతిమంతుడు కొరకు ఒకడు ఒకవేళ మరణించవచ్చేమో, కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఆ ప్రేమ నిజమే కదా. నీకు కన్నీరు వస్తుంది. ఒక పాపి మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసు క్రీస్తును కలుసుకున్నప్పుడు, ఆ ప్రేమను చూసినప్పుడు కన్నీరు వస్తుంది. యేసు క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక పరిసేయుడు భోజనానికి పిలిచాడు యేసు క్రీస్తుని. యేసయ్య ఆ పరిసేయుని ఇంట భోజనానికి ఉన్నాడు అని తెలుసుకున్న ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలు వెళ్ళింది. యేసయ్య ఉన్న ఆ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ముందు నిలబడలేదు, వెనక నిలబడి ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుపు! ఆయన పాదములు తడిపే అంత ఏడుపు. లోక సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ పాపాత్మురాలు యొక్క స్త్రీ వెనక తట్ట ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, దేంతో? కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ఎన్ని కన్నీరు గార్చింది! ఎంత కన్నీరు వచ్చి ఉండాలి! మొట్టమొదట కన్నీటి స్నానం. కన్నీరు వస్తుంది. ఒక పాపి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు కన్నీరు వస్తుంది. శిలలాంటి హృదయం కరిగిపోద్ది క్రీస్తు ప్రేమ అర్థమైనప్పుడు. అవును కదా. పాపాత్మురాలు యొక్క స్త్రీ వచ్చింది. ఆమె మాటలేమి లేవు, ఒక మాట కూడా మాట్లాడలేదు, కనీసం పిలవలేదు. ఆమెకి కన్నీరు వచ్చేస్తూ ఉంది. ఆయన పాదాలు తడిపేంత కన్నీరు. ప్రభు చెప్పాడు, ఆమె రుణములు ఎక్కువగా క్షమించబడ్డాయి. ఆ వాక్య భాగంలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? రుణములు ఎక్కువగా క్షమించబడ్డప్పుడు. ఆమె అందుకే అంత సంతోషిస్తుంది. ఆమె గుండె పగిలింది. ఇదే మనం నేర్చుకోవాలి. కన్నీరు వస్తుంది దానికి ఎప్పుడైనా? నీ జీవితంలో మొదటిసారి సువార్త విన్నప్పుడు, క్రీస్తుని గురించి విన్నప్పుడు, ఆయన శిలువ వార్తను విన్నప్పుడు, క్రీస్తు కల్వరి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు కన్నీరే వస్తుంది. ఇంకా అంతకు మించి ఏమొస్తుంది? ఇది మనం అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆ రోజు నేను ఏడ్చాను, ఆ రోజు నేను కన్నీరు కార్చాను. ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు అని. నేను క్రీస్తు ప్రభు నాకు తెలియకుండా నేను కేక వేశాను. నా చుట్టుపక్కల ఏముంది నేను పట్టించుకోలేదు. నా భర్త ఉన్నాడు పక్కన, మా కుటుంబం అంతా ఉంది. ఆ రోజు నేను క్రీస్తు ప్రభుని పెద్దగా కేక వేశాను అని పెద్ద ఉన్నతమైన కుటుంబంలో జీవించిన, పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉన్నతమైన కుటుంబంగా పిలువబడే ఆమె నాతో సాక్ష్యం చెబుతుంది. ఎవరున్నా నేను పట్టించుకోలేదు. ఆ రోజు క్రీస్తు ప్రేమ నాకు అర్థమైనప్పుడు, క్రీస్తు కల్వరి ప్రేమ నాకు అర్థమైనప్పుడు లేచి పెద్దగా కేక వేశాను. నా కన్నీరు ఆగలేదు. నా భర్తకేం అర్థం కాలేదు. నేను ఎందుకు కేక వేస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు కన్నీరు కారుస్తున్నాను. నా భర్త నన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజు క్రీస్తు కల్వరి ప్రేమను గుర్తించినప్పుడు నా జీవితంలో మొదట జరిగిన మార్పు ఏమిటంటే, గుండె పగిలింది, కన్నీరు వచ్చింది, కన్నీటి ఊటల ధారగా అయింది. నిజమే కదా. ఇది వాక్యం. నీ జీవితంలో మొదటిసారి క్రీస్తుని కలుసుకున్నప్పుడు, లేదా యేసు క్రీస్తు ప్రేమను విన్నప్పుడు ఒక్కటే స్పందన, కన్నీరు రావడం. అవును కదా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, మరణ పడక మీద ఉన్న ఒక వ్యక్తితో ఎన్నడూ సువార్త వినడో, దేవుని సువార్త పడదు, యేసు క్రీస్తు గురించి ఇష్టం లేదు ఆయనకి, క్రైస్తవులు అంటే పడదు ఆయనకి, ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో, కష్టమైన వ్యక్తి, మూర్ఖుడు, ఒక రకంగా పశుప్రాయుడు అన్నారు ఆయన్ని, ఆ వ్యక్తితో సువార్తను పంచుకునే అవకాశం వచ్చింది నాకు. వాళ్ళ భార్య అంది, ఆయన తిడతాడేమో అండి, మీరేమనుకుంటేనే పంపిస్తాను లోనకి. మరణ పడక మీద ఉన్నాడు. నేనేమనుకోనమ్మా. మళ్ళీ ఆమె రెండోసారి, మీరు ఏదన్నా ఇబ్బంది పడతారేమో, ఆయన తిడతాడండి, మీరు అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు బైబిల్ అంటే అసలు. మరణ పడక మీద ఉన్నాడు, స్వరం తగ్గలేదు ఆయనకి, స్వరం గంభీరంగా ఉంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ప్రభువే మాట్లాడాడు.
ఎలా ఉన్నారు సార్ అని అడిగితే, ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోయే వ్యక్తి నాతో అంటున్నాడు, రిపోర్ట్ చూడలేదా? నేనేమడిగాను ఆయన్ని, ఎలా ఉన్నారు సార్ అని అడిగా, రిపోర్ట్ చూడలేదా? ఇప్పుడు ఆయన అంతా రెట్టించి అడిగినప్పుడు నేను అడగద్దా? రిపోర్ట్స్లో ఏముందో మీకు తెలియదా అని అడిగాను నేను ఆయన్ని. సార్ మీరు బ్రతుకుతారా నమ్మకం ఉందా అంటే, లేదు చచ్చిపోతాను అన్నాడు ఆయన. మనకు రావాల్సిన జవాబు వచ్చింది ఆ ఒక్క మాట పట్టుకొని. చూశాను రిపోర్ట్స్, చనిపోతారు. అన్నీ హాస్పిటల్కి తిరిగారు, ఇంకా చేయాల్సింది ఏది లేదు. కానీ మీరు చేయాల్సింది ఒకటి ఉంది. మీరు కోపడినా నాకు ఇబ్బంది లేదు, మీకు అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ జీవితంలో శ్రేష్టమైంది, బహుశా మీకు ఇష్టం లేదేమో, అది చెప్తున్నాను వినండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఈరోజు ఇక్కడున్న మీకు ఆ దేవుడు ఇక్కడికి తన గురించి చెప్పడానికి, క్రీస్తు ప్రేమ మీ దగ్గరకు వచ్చింది అంతే అండి. నోటెమ్మటి మాట రాలేదు, ఆయన గురించి చెప్పాను. క్రీస్తు ప్రేమ ఎక్కువ చెప్పలేదు, 3 నిమిషాలు. ఆయన జీవితంలో దేవుని వాక్యం హృదయంలోకి చొచ్చుకుపోయినప్పుడు గుండె పగిలింది. కఠినుడు పగలగొట్టబడ్డాడు. ఆయన కన్నెమ్మటి దారలుగా కన్నీరు రావడం నేను చూశాను. వాళ్ళ భార్య వచ్చింది. ఆయన మొట్టమొదటిసారి స్పందన 2 చేతులు ఇచ్చి నన్ను లేచి కూర్చోబెట్టండి అంటున్నాడు. అంత భారంగా ఉన్నాడు. నేను నా వల్ల కాలేదు. వాళ్ళ భార్య వచ్చింది, లేచి కూర్చోబెట్టాను. నాకు ఇంకా యేసుక్రీస్తు గురించి చెప్పు. నేను చెప్పినంతసేపు మరింతగా 3 నిమిషాలు ముగించాను, ఇంకా 40 నిమిషాలు వాక్యం చెప్పాను. ఆయన తర్వాత పలికిన మాట, నాకు బాప్తీసం ఇవ్వు. వాళ్ళ భార్య సాక్ష్యం చెప్తాను వినండి. ఒక 3 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది సార్, ఈయన ఒక్కడే కొడుకు. మీకు తెలుసా, మా పెళ్ళై 21 సంవత్సరం ఏ రోజు ఏడవలేదు ఆయన. కనీసం వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఏడుస్తాడేమో అనుకున్నాను, ఏడవలేదు. కఠినుడు ఆయన. ఆయన జీవితంలో వివాహం ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఆయన కళ్ళెమ్మటి నేను చూశాను, కన్నీళ్లు చూశాను. ఇదే కన్నీటి స్నానం. ఒక వ్యక్తి క్రీస్తును సంధించినప్పుడు, క్రీస్తు కల్వరి వార్తను ఆ వ్యక్తి గమనించినప్పుడు, ఒకే ఒక్క మాట, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏడవకుండా ఉండడం. ఇదే పెళ్లి కుమార్తె మొట్టమొదటి స్నానం. ఏ స్నానం? ఇంకోసారి పెద్ద చెప్పండి. కన్నీటి స్నానం. ఇదే చేసింది పాపాత్మురాలైన స్త్రీ. ఏడవడం మొదలుపెట్టింది, ఏడుస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ప్రేమను అర్థం చేసుకొని, ప్రభు యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకొని, ప్రభు యొక్క దీనత్వాన్ని అర్థం చేసుకొని, ఆయన చేర్చుకున్న విధానాన్ని ప్రశ్నించని ప్రభు ప్రేమ ఎంత గొప్పది కదా. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏడుస్తుంది. ఇదే అండి కన్నీటి స్నానం. పాపములైన తల్లి నన్ను గర్భము, నేను పాపములో పుట్టాను, పాపంలోనే. ఇటువంటి నీకు నాకు క్రీస్తు కల్వరి ప్రేమ గొప్ప జీవితాన్ని ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, యోగ్యత ఇచ్చింది, ఆధిక్యత ఇచ్చింది.